వైస్ ప్రెసిడెంట్ గారు స్టీఫెన్ పాల్సన్ గారిని వేది మీద రావాల్సి కోరుతున్నాను. పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ డైవర్ శాఖలు వివేక్ గారు, ఆనందబాబు గారు వేది మీద రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా యునైటెడ్ ప్రాస్పరసీ యొక్క సీనియర్ అడ్వైజర్ జబోజ్ గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని సత్కరించుదాం. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి పెద్దలందరికీ, ప్రతి పాస్టర్ గారికి, అలాగే మన ముస్లిం సోదరులు, గవర్నమెంట్ పోస్ట్లో ఉన్న కోఆప్షన్ మెంబర్స్ అందరూ, అలాగే మా మత పెద్దలు అందరికీ నా తరపు నుంచి వందనాలు. ముందుగా ఈ సభ పెట్టడానికి ఒక కారణం అందరూ చెప్పారు, కానీ కారణం ఏంటంటే అందరూ మన మైనారిటీస్ అనే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీతో, బీసీలు, అలాగే మన హిందూ స్నేహితులు అందరూ ఒకలాగే లాంటిలోనే మనకి. కానీ కొంతమంది ఆ లాభాల కోసం ఇవాళ దేశాల్లో చూసుకుంటే మణిపూర్ ఐకమత్యంగా మనం ఒక గ్రూప్ లాగా అయ్యి రాబోయే రోజుల్లో మనం అందరూ కష్టపడి మా పిల్లల మీద ఏది అవచనాలు రాకముందు మనం అందరం కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవిత కథ, నాకు డబ్బు మీద ఆశ లేదు. సంపాదించుకోవాలనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకునేవాడిని. నాకు గవర్నమెంట్ నుంచి మైనారిటీ కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇస్తానని చెప్పారు. నేనే ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంటే ఆఫీస్లో కూర్చొని నెలకి జీతం తీసుకొని సంతకం పెట్టుకుంటే నెలవారీ జీతం, హాయిగా లావిష్ లైఫ్ బతకడానికి, రాజకీయ నాయకులతో తిరగడానికి, మీతో గడుపుతున్న ఈ టైం అంతా వాళ్ళతో గడపడానికి సరిపోయేది. కానీ నేనేమన్నానంటే మా జిల్లా పరిస్థితులు చూసి, మా క్రిస్టియన్ సోదరుల పరిస్థితులు చూసి, చర్చిల సంగతులు చూసి, మసీదులు చూసి, నాకు మైనారిటీ కోటాలో నాకు మైనారిటీకి సంబంధించింది వాళ్ళకేదో న్యాయం చేయాలనిపించింది. కాబట్టి నేను ఒక 3 నెలలు వెయిట్ చేసి ఈ మైనారిటీలో తీసుకున్నాను. ఇవాళ మన జిల్లాలో చూస్తే ఎక్కడ వెళ్ళినా అన్ని ఇబ్బందులే. ఒక చర్చ్ విషయం తీసుకోండి, ఒక మసీద్ విషయం తీసుకోండి, ముఖ్యంగా మా శ్మశానాలు ఇంత బాగా బతికి చివరిన శ్మశానాలు కూడా మాకు ఒక మంచి శ్మశానం లేనిది చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ అన్ని సమస్యలు అయితే బోల్డ్ ఉన్నాయి సార్. అది ఇక్కడే కాదండి, రాష్ట్రం మొత్తం ఉంది సార్. అది నాజర్ భాయ్ చెప్పండి, దానికి మీరు నిలబడాలి ఇన్షాల్లా. నా కోరిక కాదు, ప్రతి గ్రామంలో కూడా సమస్య ఉంది సార్. ఉంది కాబట్టి నా ఒక్కడితో అవ్వదు, ఇది మేజర్ విషయం. కాబట్టి రాష్ట్రం మొత్తం నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళందరికీ ఒక ఐకమత్యంగా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకుని వచ్చి అందరినీ పెడితే అప్పుడు మీరు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం అవుతుంది. నా వల్ల అవుతుందా? ఒక్కడి వల్ల అవుతుందా? లేదు, మీ అందరూ నిలబడతాం భయ్యా, మీ ఆయన కదా. ఏది నిలబడినా సరే అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇవన్నీ సాల్వ్ అవుతాయి. ఇంకా రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉంటాయి మా రోజులు. ఇప్పుడు కానీ మనం జాగ్రత్త చేసుకొని మనం తయారుగా ఉండకపోతే రేపు మా పిల్లలు భవిష్యత్తులో చాలా డేంజర్గా వచ్చే పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి రాజ్యాంగం పట్టుకొని మన అన్యాయం అయితే వద్దు. ఏ రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయో మా మైనారిటీస్కి అది ఇస్తే మనకి చాలు. కాబట్టి మనం అందరం ఈ మీటింగ్ ద్వారా చెప్పుకునేది ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీ అందరితో నేను ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను. ప్రతి క్రిస్టియన్ సోదరులతో, ముస్లిం సోదరులతో, ఎస్సీ ఎస్టీ, లాస్ట్కి మన హిందూ సోదరులతో కూడా మనం ఉంటాం. ఎవరితో మనకి విభేదాలు లేవు. కానీ కొంతమంది లబ్ధి కోసం వాళ్ళందరూ మన మతాల్ని చీల్చి, మన మతాల్ని విడిచి, వాళ్ళందరూ వాళ్ళ డబ్బు స్వార్థం కోసం, వ్యాపారాల కోసం అవన్నీ దాని గురించి మన కింద చూపు చూసి మైనార్టీస్ అంటే చిన్న చూపు. ఆల్రెడీ మైనార్టీ ఓటు అయితే విలువైన ఓటు. కాబట్టి మనం అందరం రేపు రాబోయే రోజుల్లో ఐక్యంగా ఉండి ఒకసారి ఆలోచించండి, మా పరిస్థితులు ఆలోచించండి, మా బాధలు చూడండి. మీరు ఒక్కసారి చూసిన తర్వాత మనం తెలుస్తుంది మనం ఎలాంటి బతుకుతున్నామో, ఈ సమాజంలో మనం ఎలాగున్నామని చెప్పేది ఒక్కసారి మనం చూసుకుంటే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ ఐకమత్యంగా ఉండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నా ఆఫీస్ ఇక్కడే, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఏ రాత్రైనా సరే మీ అందరికీ నేను పలుకుతానని చెప్పేసి ఈ సభాగతుగా పని చేసుకుంటున్నాను. జై నాసిర్భాయ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నాసిర్భాయ్ నాయకత్వం Hello, Moto.